ప్రభునందు ప్రియులైన వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి లేఖన సత్యాలను మనము గ్రహించి ఏది వాక్యానుసారమో, వాక్యము దేనిని బలపరుస్తూ ఉందో, ప్రోత్సహిస్తూ ఉందో, చేయమని చెప్తూ ఉందో, ఆజ్ఞాపిస్తూ ఉందో వాటిని మనము చేయుటకు వాక్యము ద్వారానే మనము సమస్తమును గ్రహించి కొనసాగిద్దాం. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిచర్యలలో ఒక ప్రత్యేకమైన పరిచర్యను మనము అక్కడక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఏమిటా పరిచర్య అంటే ప్రార్థన నూనె, ప్రేయర్ ఆయిల్ అని ఆ ఆయిల్ రాసుకొనడం కానీ, వ్రాయడం కానీ, లేదా ఆయిల్కి ప్రేయర్ చేయటం కానీ, మరి ఇది వాక్యానుసారమా, సేవకులు విశ్వాసులైన వారు ఈ కార్యక్రమాన్ని చేయొచ్చా, చేయకూడదా? కొందరైతే చాలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరైతే వాక్యము తెలియక అనేక రకాలుగా సేవకులను తప్పుబట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నూనె వ్రాయవచ్చా, లేదా నూనెకి ప్రార్థన చేయవచ్చా అనే విషయాలను మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యములో యేసు ప్రభువారి యొక్క శిష్యులనేవారు 12 మంది శిష్యులనేవారు చేసినటువంటి ఈ కార్యాన్ని మనము చదువుకుందాం. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. మరి యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి దేవుని రాజ్య సువార్త ప్రకటించేటువంటి క్రమములో దురాత్మలను వెళ్ళగొట్టడం కానీ, రోగులను స్వస్థపరచడం కానీ, మరి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి కానీ దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అయితే అట్టి అధికారాన్ని, దైవికమైన అధికారాన్ని పొందినటువంటి యేసు ప్రభువారి శిష్యులు విస్తృతముగా సువార్తను ప్రకటించేటువంటి క్రమంలో మరి ఆది అపోస్తలులు చేసినటువంటి ఈ కార్యాన్ని ఇప్పటి కాలంలో కొందరు సేవకులు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా అది పరిశుద్ధాత్మ నడిపింపు అయితే మంచిదే. కానీ మరి నూనె అనే దానిని అమ్ముకొనడానికి ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మరి తెలిసి తెలియని వారికి, అంటే విశ్వాసము లేని వారికి, నిజముగా మారు మనస్సు లేని వారికి వాక్యము యొక్క విలువలను గ్రహించని వారికి కూడా ఆ నూనె అనే దానిని చాలామంది సేవకులు అమ్ముకుంటూ
వాక్యాన్ని అడ్డం పెట్టుకొని దానిని ఒక బిజినెస్గా లేదా వారికి వారి సేవా జీవితంలో ధనాన్ని సమకూర్చేదిగా వాడుకొనడం అనేది అది దేవుని దృష్టికి మంచిది కాదు. నూనె రాయవచ్చు, రోగులను స్వస్థపరచవచ్చు అని ఈ వాక్యము తేటపరుస్తుంది. కనుక ఇట్టి కార్యమేమి ఏమాత్రం కూడా తప్పు కాదని మనం భావించాలి. ఏ సేవకుడిని కూడా మనము దూషించకూడదు. మరి నూనె రాసి ప్రార్థన చేయవచ్చు అని మనం ఈ లేఖనాన్ని బట్టి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆది అపోస్తలులు యేసు ప్రభువారి యొక్క శిష్యులు మరి సువార్త ప్రకటించే క్రమంలో ఇట్టి కార్యాన్ని వారు చేశారు. నూనె రాచి రోగులకు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచినట్లుగా స్పష్టంగా ఇక్కడ మనము గమనించాం. మరి ఒక లేఖనం, దీనికి అనుబంధ లేఖనముగా మరొక లేఖనాన్ని అపోస్తుడైనటువంటి యాకోబు రాసిన పత్రికలో చూద్దాం. 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకొని వివరించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. మరి అపోస్తులు చేశారు. తర్వాత సంఘ పెద్దలు కూడా, సంఘములో సీనియర్ విశ్వాసులు కానీ మరి సంఘ పెద్దలనేవారు కానీ వారు ఎవరికైనా ఏ రోగమైనా సంభవించినప్పుడు ఆ రోగి కొరకు సంఘ పెద్దలు కూడా నూనె రాచి ప్రార్థన చేయవచ్చని ఈ వాక్యము ద్వారా యాకోబు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నూనె రాయడమే కాదు కానీ చేసే ప్రార్థన విశ్వాస సహితమైనదిగా ఉండాలని వాక్యము తేటపరుస్తూ ఉంది. నూనె రాచి విశ్వాసముతో ప్రార్థించాలి. అప్పుడు ఆ రోగి స్వస్థపరచబడతాడని, ప్రభు అతన్ని లేపుతాడని, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడని మరి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. కనుక మరి నూనె వాడేటువంటి సేవకులను ఎవరు కూడా దూషించిన అవసరం లేదు, ఎగతాళి చేయని అవసరం లేదు. వాక్యానుసారమే నూనె రాచి ప్రార్థన చేయవచ్చు. ఆ ప్రార్థించిన నూనెను విశ్వాసులు విశ్వాసముతో దానిని వాడుకొనవచ్చు. అది దైవికమే, పరిశుద్ధాత్మ నడిపింపుతో కూడినదే, వాక్యానుసారమే గనుక విమర్శకులందరూ గమనించగలుగుతారని ప్రభు ప్రేమతో మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్ములను బలపరిచి వాక్యమందు స్థిరపరచునుగాక. ఆమేన్.